5వ రోజు శ్వాసానుసంధానంలో జాన్ కన్ఫీల్డ్ అన్న ప్రతిరోజు అరగంట ధ్యానం అంటూ చెప్తున్నారు. మీ ఆత్మను పోషించడానికి మరి మీ ఆత్మతో పోషించబడటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మనం మన ఆత్మకు పోషణనివ్వం, మన ఆత్మే పోషణిస్తుంది. మనం మన ఆత్మకి ఏమీ చెయ్యం, మన ఆత్మే మాత్రమే మన కోసం ఏదో ఒకటి చేస్తుంది. సర్వాత్మ ఎప్పుడు పోషణకు, స్వస్థతకు మరియు మన జీవితాలకు నిర్దేశకత్వం వహించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మనుషులుగా మనకు ఉన్న సవాళ్లంతా ఈ పోషణను గ్రహించడానికి సంసిద్ధతతో ఉండి సర్వాత్మతో మనను అనుసంధానతను పునరుద్ధరించుకోవడమే. మనలోని అత్యున్నతను వెలికితీసి జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడానికి సంసిద్ధతతో అనుమతిస్తూ ఆత్మను పోషించడం కంటే నేర్చుకోవలసిన అతి ముఖ్యమైనది ఏదీ లేదు. మీరు మీ ఆత్మతో కలిసి ఉండే కొద్దీ మీ లోపల ఒక ప్రశాంత భావం మరియు అనుసంధానత పెంపొందుతూ ఉంటుంది. ఈ ప్రశాంత భావన మీ ఆలోచన స్థాయిని గాఢాంతరం చేసి మీ శరీరం యొక్క అంతర్గత శక్తులను విడుదల చేసి మీరు జీవితం సర్వస్వం మీకు అందించిన వరాల పట్ల కృతజ్ఞతతో ఉండాలని జ్ఞాపకం చేసి మీ గ్రాహ్యతను విస్తరింపజేస్తుంది. దానివలన మీరు విషయాల పట్ల ఉన్నది ఉన్నట్లుగా ప్రశాంతతతో ఉంటారు. నేను ధ్యానం కోసం సమయం కేటాయించినప్పుడు ఆత్మశక్తులు నన్ను ఒక ఉన్నత దృక్కోణం వైపు తీసుకువెళ్ళాయి. దానితో నేను విషయాలను వేరువేరు కోణాల్లో చూడగలిగాను. అంతకుముందు నేను భయంతో లేదా అహంతో కప్పబడి ఉన్న కాలంలో ఆ కోణాలను నేను దర్శించలేదు. నేను నా ఆత్మను చేరే కొద్దీ నా బంధాలతో మరింత కరుణతో వ్యవహరిస్తూ ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తూ నన్ను నేను స్వీకరించడం పెరిగింది. నా శరీరం అనారోగ్యానికి గురైన లేక గాయపడినప్పటికీ నేను బాగున్నట్లే భావించేవాణ్ణి. నేను అనుభూతికంగా నిస్పృహకు గురైన ఆత్మశక్తి ఆ అనుభూతిక స్థాయిని సరిచేయటంలో తోడ్పడేది. నేను ఆంతరిక ప్రశాంతతను భావించేవాణ్ణి. ఎవరైనా తమ ఆధ్యాత్మిక నేనుకు అనుసంధింపబడకపోతే పొందటానికి అసంభవమైన సంతృప్తి స్థాయిని అనుభవించలేరు. కానీ నేను నాతో అనుసంధించబడి సంతృప్తిని భావించసాగాను. దానివల్ల నా జీవితం భయం మరి ప్రతిచర్యల స్థాయి నుంచి సంకల్పం మరి సృజనాత్మకతల వైపు మళ్లించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆత్మతో నా అనుసంధానత పునరుద్ధరించబడటంతో నా జీవితం సర్వస్వము మరింత సంపదత్వమైంది. మనుషులు కనుక ప్రతిరోజు కొంత భౌతిక మరి మానసిక విశ్రాంతిని సాధన చేస్తే మనం మన జీవితంలో తప్పనిసరిగా ఎదుర్కొనే సంఘర్షణలో క్రమంగా మాయమవుతాయి. మీరు కొంత సమయాన్ని ప్రశాంతతకు మరి సున్నితత్వానికి కేటాయిస్తే ప్రియతముల నుంచి సందేశం అందుకోవటం, యోగాభ్యాసం, అరగంట గాఢ ధ్యానం అటువంటిది మరి ఏదైనా చేస్తే సంఘర్షణ మానసిక సంఘర్షణ స్థితిలో ఉండటం అసంభవం. ఈ ప్రయోజనాలు ఎంతో స్థిరమైనవి మరియు నమ్మదగినవి అయినప్పుడు ఈ ఆత్మకు శక్తినిచ్చే సాధనలు అనుదినము చేసే వారి సంఖ్య చాలా తక్కువ ఉండటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బహుశా ఇప్పటికి చాలా మందికి దీని యొక్క వ్యక్తిగత మరి సాంఘిక ప్రయోజనాలకు తెలియకపోవటమే దానికి కారణం అవ్వచ్చు. అనేక సమావేశాల్లో మనుషులు నాకు ధ్యానం చేయడానికి సమయం లేదు అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి వారికి ధ్యానం చేయకపోవటానికి సమయం ఉండదు. మీరు క్రమశిక్షణాయుతంగా కొంత సమయాన్ని కేటాయిస్తే మీ జీవితంలో అద్భుతాలు సంభవిస్తాయి. మీరు మీ రోజులో ఎక్కువ భాగాన్ని నిరంతర ఒత్తిడితో, నిస్పృహతో, సంఘర్షణతో, మంటల మధ్య నిలబడి గడపనవసరం లేదు. ఈ విధమైన శక్తి కోల్పోయే స్థితుల్లో అతి తక్కువ సమయాన్ని గడుపుతారు. ఈ రోజుల్లో అరగంట సమయం ధ్యానం కోసం పెట్టుబడి పెడితే మీరు ఆనందమయమైన మరింత ప్రశాంతమైన మరి ఉత్పాదకతను లాభంగా పొందుతారు. మీరు చేసే పనుల్లో నైపుణ్యం గణనీయంగా పెంపొందుతుంది. సో మాస్టర్స్,
ఇక్కడ ధ్యానం చేయడానికి సమయం లేదు అన్నదానికి ఆయన ధ్యానం చేయకపోవటానికి సమయం ఉండదు అని చాలా చక్కగా చెప్పారు. చాలా మంది అంటూ ఉంటారు, మేము చెప్తున్నామండి, మాకు ఇంకా ధ్యానం చేసే వయసు రాలేదు, ఇప్పుడే కాదు ఏ 90-100 ఏళ్ళు వచ్చినాక అన్నవాళ్ళు కూడా నాతో ఉన్నారు కూడాను. సో నిజం చెప్పాలి అంటే అదే డాక్టర్ దగ్గర వెయిట్ చేయటం, ఐసీయూలో పడున్నప్పుడు ఎన్ని రోజులకి బయటకు వస్తామో తెలియదు. వాటన్నిటికీ ఓర్పుగా కూర్చొని ఉంటాం. పిలిచే వరకు టెస్ట్లని నానా రకాల అవస్థలు అన్నీ పడతాము. వాటికి టైం ఉంటుంది. అదే ఒక్క అరగంట ధ్యానం చేస్తే మీ వయసు ఎంత, అంత రోజుకి 2 సార్లు ధ్యానం చేసి చూడండి. ఈ ఐసీయూలు, ఈ డాక్టర్స్, ఈ మెడిసిన్ బాధ తప్పుతుంది. చెప్పాలంటే మాస్టర్స్, సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అంటారు చూడండి. నిజంగా వాళ్ళకి సమయాన్ని వినియోగించుకోవటం చేతకాక బిజీగా ఉన్నాను అన్నారు అంటే అది కల్పించుకున్న మాట తప్పించి మరొకటి కాదు. సో అన్ని ధ్యానం చాలా అవసరము. ఒక్క ధ్యానంతో మనం సాధించలేంది, పొందలేంది అంటూ ఏమీ ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా. మీ సమస్య పరిష్కారాల్లో సృజనాత్మకత ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కౌశల్యం పెంపొందుతుంది. ప్రతి వారితోనూ ప్రతి దానితోనూ మరింత ఐక్యతతో ఉండగలరు. క్లుప్తంగా మీ జీవితంలోని ప్రతి అంశము ఉన్నతంగా పనిచేస్తుంది. ఇదంతా ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు మీ శరీరాలను శాంతపరచడం వల్లనే. మన సంస్కృతిలోని క్రైస్తవ నేపథ్యం ప్రకారం నేను తరచుగా అమెరికాను సకారాత్మక దిశలోనికి మార్చడానికి ఒక గొప్ప క్రైస్తవ నాయకుడు వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ రోజు అరగంట ధ్యానం చేయాలని క్రీస్తు నాతో చెప్పారు అన్నట్లు తరచుగా భావిస్తాను. నా సమావేశాలకు వచ్చిన ఒక స్త్రీ నుంచి నేను ఒక ఉత్తరాన్ని అందుకున్నాను. నేను రోజు 10 లేక 20 నిమిషాల పాటు ధ్యాన సాధన మొదలుపెట్టాను. ఆ మాత్రం సమయం దొరకటం నాకు దుర్లభమైపోయింది. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత నాకు అది సరిపోవటం లేదు. 40 నిమిషాల వరకు ధ్యాన సాధన చేస్తున్నాను. నా జీవితం అంతా, నా ఉద్యోగం, నా బంధాలు, ప్రతిదీ అంతా ఉన్నతీకరించబడింది. దానికోసం ధ్యానం తప్ప నేను మరే కృషి చేయలేదు. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు మీ మనస్సులను శాంతింపజేయటానికి కేటాయిస్తే మీరు మరో అద్భుతమైన ప్రయోజనాన్ని కనుగొంటారు. మీ దైనందిన సాధారణ జీవితం అత్యంత అసాధారణంగా కనిపించడం మొదలవుతుంది. అంతకుముందు మీరు పట్టించుకోకుండా వదిలివేసిన చిన్న చిన్న విషయాలు మీకెంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. మీరు ఊరికే సంతృప్తి పడుతూ చుట్టూ అంత ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మీ జీవితంలో తప్పులు అన్న దాని మీద కేంద్రీకరించకుండా మీ జీవితంలోని సరియైన విషయాల గురించి ఆలోచించి వాటిని సంపూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రపంచం మారదు, కానీ మీరు ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. మీరు ఇతరుల్లోని ప్రతికూలతలను, కోపాన్ని చూడటం మాని చిన్న చిన్న కరుణాపూరిత శ్రద్ధ చూపే చర్యలను గ్రహించటం మొదలు పెడతారు. టార్కోమ్ సెరైడారియన్ చెప్తున్నారు, ధ్యానం ఇచ్ఛాశక్తి. విశ్వంలోని సృజనాత్మక నియమపు శక్తి ఇచ్ఛాశక్తియే. ఇచ్ఛాశక్తి సృష్టి, స్థితి మరి లయాశక్తి. ప్రతిదీ ఈ నియమం నుంచి ఉద్భవించింది. ప్రతి అణువు, కణం, రూపం, చైతన్యం, జీవి మరి ఆత్మ తమ స్వీయ ఇచ్ఛాశక్తిని కలిగి ఉన్నాయి. ఈ అంతర్మూలం లేదా అంతరం దివ్య స్ఫులింగమే విశ్వపు సృజనాత్మక నియమమై శక్తి యొక్క భాగం. ఈ ఇచ్ఛాశక్తియే క్రమంగా మీకు మీ గృహానికి సృజనాత్మక నియమం మూలం వైపు అడుగులు వేసే మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఇచ్ఛాశక్తి ప్రతి చోట మరి ప్రతి దానిలోనూ ఉంటుంది. అయితే రూపం పొందే కొద్ది చైతన్యం విస్తరిస్తుంది.
ఇచ్ఛాశక్తి పెంపొంది ఆధిపత్యం వహిస్తుంది. అక్కడ ఉన్నది ఒకే ఇచ్ఛ. దాని లోపల విశ్వంలోని ప్రతికూలం యొక్క చిన్న చిన్న ఇచ్ఛలు ఇమిడి ఉంటాయి. ఒక దానిమ్మకాయలో వందలాది గింజలు ఉన్నట్లుగా. ఒక మనిషి ఇచ్ఛలతో కూర్చబడి ఉంటాడు. ఇచ్ఛ ఈ చిన్న ఇచ్ఛలన్నిటినీ సమకూర్చుకుని ఒక జీవంగా వాస్తవీకరించబడుతుంది. మానవుని గమ్యం ఈ చిన్న ఇచ్ఛలు మూలం యొక్క ఇచ్ఛాశక్తికి చెందిన వాటి కలలకు కట్టుబడి ఉంటుంది. మూలం తన వాహకాల ఇచ్ఛాశక్తి ఆధిపత్యం నుంచి వెలికి వచ్చి వాటిని తన ఇచ్ఛలో ఏరుకోవాలి. ఒక వ్యక్తికి తన వాహకాల ఇచ్ఛను తన ఇచ్ఛతో ఐక్యతలో ఉంచే సామర్థ్యం ఎంతగా ఉంటే అతని ఇచ్ఛాశక్తి అంత ఎక్కువ అవుతుంది. మన చైతన్యం మరి ప్రజ్ఞా ప్రకాశం ఎంత ఎక్కువగా ఉంటే మన పరిపూర్ణతా పదంలో అంత తక్కువ నిరోధాలు ఏర్పరచుకుంటాం. కర్మ నియమం మనల్ని మన పొరపాట్లు, తప్పుల, ఆటంకాలు మరియు అవరోధాలు సరిచేసుకునేటట్లు చేసి మనసు విస్వేచ్ఛతో సమరేఖలో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మనము ఈ నిరోధాలను సరిచేసుకునే కొద్దీ ఇచ్ఛాశక్తి ప్రవాహం మనలోకి ప్రవహించి మనల్ని విస్వేచ్ఛతో శృతి చేస్తుంది. అన్ని స్థాయిల్లోనూ మరి అన్ని సామ్రాజ్యాల్లోనూ పనిచేసే కర్మ నియమం జీవరూపాలన్నిటినీ విస్వేచ్ఛను అనుసరించాలని ఆకాంక్షిస్తుంది. మన అలవాట్లలో చాలా వరకు మన కోరికలు మరి మోహాల నుంచి ఉద్భవించి ప్రోత్సహించబడతాయి. కోరికలు మరి మోహాలనేవి ఓకే మాస్టర్స్, కోరికలు మరి మోహాలనేవి మన ఉద్వేగిక శరీరంలోని సామూహిక ఇచ్ఛలు. మన ఆలోచనలు కూడా వాటి ఇచ్ఛలు ఉన్నాయని, మన మనోశరీరం అంతా తన స్వంత స్వేచ్ఛ ఇచ్ఛను కలిగి ఉన్నది కూడా మనం పరిగణంలోకి తీసుకోవాలి. అందుకే మన మనోశరీరంలో రాత్రింబవళ్ళు ఒక సినిమా నడుస్తూ ఉంటుంది. మనం దానిలో జోక్యం చేసుకోకుండా దానిని గమనిస్తూ ఉండాలి. కానీ తరచూ మనం దానిలో భాగస్వాములవుతాము. ఒక వ్యక్తిని తనలోని కొన్ని ఉద్వేగాలు లేదా ఆలోచనలు వశపరుచుకొని వాటి ఇచ్ఛను అతనిపై రుద్ది అతను వాటిని అనుగుణంగా నడుచుకునేటట్లు చేయడాన్ని లోబర్చుకోవటంగా పరిగణిస్తాం. అంతేకాక ఇతర వ్యక్తుల ఇచ్ఛలు, ఉద్వేగాలు కూడా మనల్ని లోబర్చుకొని మన మీద రుద్దబడతాయి. లోబర్చుకోవటం అనేది బానిసత్వం. లోబర్చుకోవటంలో మీరు మీ లోపల కానీ లేదా బయట కానీ ఏదో ఒక కోరికను వశమవుతారు. అది మీ వాస్తవం ఇచ్చ కంటే ఎంతో ముఖ్యమైనది. అయితే అప్పుడు మనలోని లేదా మన చుట్టూ ఉన్న ఈ చిన్న ఇచ్ఛలకు లోబడతామా లేదా వాటిని మన అదుపులోనికి తెస్తామా? మన శరీరాల్లోని సూక్ష్మ వాహనాల్లోని ఉద్వేగాలు, ఆలోచనలు, కలలు మరి దర్శనాల్లోని ఇచ్ఛలపై ఆధిపత్యం వహించి ఒక ఐక్య ఇచ్ఛా క్షేత్రాన్ని సృష్టించటం ఏ విధంగా సాధ్యపడుతుంది? తన చిన్ని ఇచ్ఛలన్నీ పూర్తిగా పరిత్యజించి అత్యున్నత ఇచ్ఛతో ఏకత్వం పొందినవాడే బుద్ధుడు. అందువల్లనే అతడు నిర్వాణంలోకి అడుగిగలిగాడు. నిర్వాణం అనేది ఒక ప్రదేశం కాదు, అది స్వచ్ఛత మరి నిరాడంబరతలు కలబోసిన స్థితి. ఆ రెండు పదాల మార్మిక అర్థం ప్రకారం ఒక వ్యక్తి తన దివ్యేచ్ఛను అనుసరిస్తున్నప్పుడు మాత్రమే స్వచ్ఛత కలిగి ఉన్నట్లు, అప్పుడే అతని చిన్ని ఇచ్ఛలన్నీ అతనిలో త్యాజించబడతాయి. బుద్ధుడు కావాలంటే ఎవరైనా ప్రజ్ఞా ప్రకాశం పొందాలి. నిర్వాణంలోకి ఒకటి స్వీయ ఇచ్ఛ దివ్యేచ్ఛలో మిళితమై ఎరుక స్థితిలోకి ప్రవేశించటం అంటే ఏకైక బుద్ధ వాహనంగా పిలువబడే సర్వస్వాన్ని చుట్టుముట్టిన విశ్వకాంతిలో వ్రేళ్లనుకున్న ఒక ఆత్మను. బుద్ధుళ్ళంటే తమ మూలాన్ని బుద్ధి క్షేత్రంలో కలిగి జీవించి చరించే వ్యక్తి. బుద్ధ క్షేత్రాలంటే మార్మికంగా సహజావబోధ మరియు ఉన్నత తలాలు. చైతన్యం ఎంత ఉన్నతంగా చొచ్చుకొని పోతే దివ్యేచ్ఛతో మీ ఐక్యత అంత గొప్పగా ఉంటుంది.
ధ్యానం మీ మనసుని విశ్వపు సృజనాత్మక నియమం యొక్క ఇచ్ఛాశక్తిని అవగాహన చేసుకోవటానికి సిద్ధం చేస్తుంది. ధ్యానం మీ మనో ఉద్వేగిక ప్రాణామయ శరీరాలను దివ్యతతో సమరేఖలో ఉంచి దానితో ఐక్యతలో ఉండటానికి సిద్ధం చేస్తుంది. ధ్యానం మీ పరిసరాలలో మేధాశక్తితో సృజనాత్మక ఇచ్ఛాశక్తిని వాస్తవీకరించే మార్గాలను వెల్లడి చేస్తుంది. మనోశరీరం అభివృద్ధి చెందుతూ వికసించే ఉనికి, ఈ ఉనికి క్రమబద్ధీకరించబడి కొద్దిగా వికసిస్తే అది మనకు గొప్ప సేవ చేయగలదు. ధ్యానం మన మనస్సును ఉన్నత ఇచ్ఛా కక్షలోకి తెచ్చి వికసింపచేసి పురోభివృద్ధి చెందటం ద్వారా మనస్సును ఉన్నత ఇచ్ఛతో ఐక్యతలో ఉంచి దానికి అనుగుణంగా పనిచేసేటట్లు చేస్తుంది. ఆరోగ్యం, ఆనందం, విజయం, ఉల్లాసం అంటే మీ వాహనాల్లో ఐక్యతలో ఉండి మీ స్వీయ ఇచ్ఛాశక్తి దివ్యేచ్ఛ శక్తితో ఏకంగా ఉన్న ఫలితం తప్ప వేరేమీ కాదు. మీ మూలంలోని ఇచ్ఛాశక్తి దివ్యేచ్ఛ కాంతిలో వికసించాలి. ది మిస్టరీస్ ఆఫ్ విల్ పవర్ బై టార్కోమ్ సెరేడారియన్ అనే పుస్తకం నుండి మనకు అది అందించారండి. రేపు చునాన్ లాయ్ ఆమె శ్వాస ధ్యానం గురించి తెలియచేస్తున్నారు. మనకి మేబీ అండి ఒక ఇంకా 2-3-4 ఆడియోస్లో ఈ బుక్ సమాప్తమవుతుంది. మరి ఒక అద్భుతమైన పుస్తకాన్ని పంచుకోవటానికి మీరు నేను సిద్ధంగా ఉందాము. మరి థ్యాంక్ యూ.